నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కొన్నిసార్లు బయటకు ఏవీ కనిపించవు, ఎవరు ఎవరి పక్షం అన్నది కనిపించదు. కులాలు మతాలు ఆధారంగా ఎవరు ఎటువైపు ఉంటారో మనకు చరిత్ర చెప్తూనే ఉంటుంది. ముస్లిం దేశమైన కారణంగా నాడు ఇండియా నుంచి ఎన్నో విధాలుగా మేళ్లు పొందిన టర్కీ చివరకు పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు పాకిస్తాన్ వంతొచ్చింది. అమెరికా నుంచి బిచ్చమెత్తుకొని బతికే పాకిస్తాన్ ఇప్పుడు తాము ఇరాన్ను ఇజ్రాయెల్ బారి నుంచి కాపాడతానంటోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే తక్షణం పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తోందని హెచ్చరించిందట. ఈ విషయాన్ని ఎవరో చెప్తే లైట్ తీసుకోవాలి, కానీ సాక్షాత్తు ఇరాన్ అగ్రనాయకుడిగా చలామణి అవుతున్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు రెజాయ్ అన్నారు. మొత్తంగా ఇజ్రాయెల్ తెగించి కొట్లాడితే అప్పుడు ఇరాన్ను కాపాడే పెద్దన్న పాత్రను పాకిస్తాన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దెబ్బకు ధనిక సంపన్న దేశాలు కకావికలమైతే పాకిస్తాన్ అణ్వాయుధాలతో ఇరాన్ను కాపాడుతానంటూ చేస్తున్న ప్రకటనను నిపుణులు సిల్లి అంశంగా కొట్టిపారేస్తున్నారు. తమపై అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఇజ్రాయెల్ పై పాకిస్తాన్ అణ్వాయుధ దాడి చేస్తుందని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది. ఇరాన్ ఇజ్రాయెళ్లపై క్షిపణుల దాడి జరుగుతుండగా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ ఉన్నతాధికారి మొహసేన్ రెజా ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇరాన్ పై అణుబాంబును ప్రయోగిస్తే ఇజ్రాయెల్ పై అణు దాడి చేస్తుందని దాని ఉన్నత దళాలకు చెందిన అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇజ్రాయెళ్లపై క్షిపణుల దాడి జరుగుతుండగా ఇరాన్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మొహసేన్ రెజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రెండు దేశాల్లో సుమారు 248 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 230, ఇజ్రాయెల్ నుంచి 18 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఇరాన్ పై అణుబాంబును ప్రయోగిస్తే ఇజ్రాయెల్ పై అణుబాంబుతో దాడి చేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు రెజాయ్ అన్నారు. ICAN ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ ప్రకారం ప్రస్తుతం అణ్వాయుధాలను కలిగి ఉన్న 9 దేశాలలో ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఉన్నాయి. పాకిస్తాన్ తమ వెనక నిలబడతానని ముస్లిం దేశాల సాక్షిగా పేర్కొందని ఇరాన్ అంటోంది. 2024 ప్రారంభంలో ఇరు దేశాల మధ్య క్షిపణి ఎక్స్చేంజ్ కార్యక్రమం జరిగింది. అయితే ఇరాన్ వద్ద ఇంకా ప్రపంచానికి తెలియని ఎన్నో ఆయుధాలున్నాయన్నారు. ఇజ్రాయెల్ పై అణ్వాయుధాలను ఉపయోగించడంపై పాకిస్తాన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇజ్రాయెల్ పై పోరాటంలో అరబ్ దేశాలకు ఇరాన్ కు మద్దతిచ్చింది. ఇరాన్ కు వ్యతిరేకంగా సైనిక పరంగా పాల్గొనడానికి అమెరికా నిరాకరిస్తోంది. పశ్చిమాసియాలో పోరాడుతున్న రెండు దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయమై తాము రష్యా, చైనాతో సంప్రదిస్తున్నామన్నారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇరాన్కు ట్రంప్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ అమెరికాపై దాడి చేస్తే అమెరికా సాయుధ దళాల పూర్తిగా రంగంలోకి దిగుతాయని, అప్పుడు ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఇక మరోవైపు ఇజ్రాయెల్ అణ్వాయుధ శక్తిపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ సృష్టించే సంఘర్షణల గురించి పాశ్చాత్య ప్రపంచం ఆందోళన చెందుతోందన్నాడు. ఇది మొత్తం ప్రాంతాన్ని, చుట్టూ ఉన్న దేశాలను కూడా దెబ్బతీస్తోంది అన్నాడు. ఇజ్రాయెల్ మోసపూరిత దేశమని దుయ్యబట్టారు. వినాశకరమైన పరిణామాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోందన్నాడు. ట్రంప్ ప్రపంచ శాంతికి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపినా రష్యా, చైనా ఇంకా ఎటువంటి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు లైన్లో ఉన్నారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి సత్యం గారు, పాకిస్తాన్ ఇరాన్ కు ఈ న్యూక్లియర్ సపోర్ట్ ఇస్తానని చేసినటువంటి ప్రకటనను ఎలా చూడాలంటారు? అంటే దీని వెనకాల ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీస్ ఉన్నాయంటారా, లేదంటే నిజంగానే జెన్యూన్ గా నేను సపోర్ట్ చేస్తాను అని ముందుకొచ్చింది అని అనుకోవాలా? దానికి అంత క్రెడిబిలిటీ ఉంది అనిపించట్లేదు. వ్యక్తిగత స్థాయి అధికారుల ముచ్చట్లలో, లేకపోతే ఆలోచిద్దామనేటువంటి ఒక కనిష్ట హామీ ఆధారంగానో ఈ ప్రకటన వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వాయుధాలని పరోక్షంగా అమెరికా మానిటరింగ్ చేస్తుంది. దరిదాపు అమెరికా సపోర్ట్ లేకుండా, అమెరికా అంగీకారం లేకుండా పాకిస్తాన్ అణ్వాయుధాలు సప్లై చేయటం, అణ్వాయుధాలు ప్రయోగించడం అనేది కళ. ఇప్పటి వరకు గత 50 ఏళ్లుగా పాకిస్తాన్ ప్రోత్సహించింది.
పాకిస్తాన్ వాడుకుంది, పాకిస్తాన్ తయారు చేసింది. ఇవన్నీ కూడా అమెరికానే. అమెరికా లేకుండా పాకిస్తాన్ లేదు. కాబట్టి ఇప్పుడు అణ్వాయుధాలను కూడా ఇండిపెండెంట్ గా నేను ఇరాన్కి సప్లై చేస్తా, ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తా అనేటువంటిది అంత నమ్మదగిందిగా లేదు. ఎందుకు? తర్వాత రెండో అంశం ఏంటంటే ఇజ్రాయెల్ ని సృష్టించింది, ఈ ఇజ్రాయెల్ ని పశ్చిమాసియాలో ఎవరికి శాంతి లేకుండా చేయడానికి, పూర్తిగా అరబ్ దేశాలను కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ ని వాడుకుంటుంది కూడా అమెరికానే. తర్వాత ఇజ్రాయెల్ చేసే యుద్ధంలో, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులలో పూర్తిగా పరోక్షంగా అమెరికా అంగీకరిస్తుంది. మాకు ముందే తెలుసు, పాలస్తీనా మీద దాడి చేసేది మాకు ముందే తెలుసు, గాజా మీద దాడి చేసేది ముందే తెలుసు, నిన్న కూడా ఇరాన్ మీద దాడి చేసే విషయం మాకు ముందే తెలుసు. ఈ విషయాలన్నీ మనకు స్పష్టం చేసేది ఏంటంటే అమెరికా పెద్దన్న పాత్ర ప్రోత్సహిస్తూనే పక్కన ఒక శిష్యుడితోటి ఈ దాడులు చేస్తుంది. ఆ శిష్యుడే ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్ తోటి ఎక్కడ అరబ్ దేశాల్లో శాంతి లేకుండా చేసేటువంటి లక్ష్యం అమెరికాకు ఉంది. తర్వాత రెండోది, రిచ్ నేషన్స్, అరబ్ దేశాలని లేదా ఓపెక్ కంట్రీస్ అని రిచ్ నేషన్స్ ఎందుకైనాయి అంటే ఆయిల్ ప్రొడక్షన్, ఆయిల్ నిల్వలు మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాయి. దాదాపు వరల్డ్ ప్రొడక్షన్స్ లో దరిదాపు 60% వరకు ఓపెక్ కంట్రీసే ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని ఇవాళ ఉన్నట్టు పరిస్థితిలో ఆ మొత్తం ఓపెక్ దేశాలను చేతులు ఉంచుకోవాలనేది అమెరికా కోరిక మొదటి నుంచి. దాంట్లో భాగంగానే ఇరాక్ ని ధ్వంసం చేసింది, సద్దాం హుసేన్ హత్య చేసింది. ఏమని చెప్పింది? మాకు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇరాక్ దగ్గర జీవా ఆయుధాలు ఉన్నాయి, కాబట్టి మేము అటాక్ చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం చెప్పింది. యుద్ధం ముగిసిన తర్వాత ఎక్కడ ఆధారాలు దొరకలేదు. అంటే ఇరాక్ని నాశనం చేయడానికి ఆ ప్రచారం చేసింది, జీవాయుధాలు ఉన్నాయని చెప్పేసి. అట్లాగే ఆ తర్వాత లిబియాలో గడాఫీని హత్య చేసింది. లిబియాలో ఏమున్నదన్నది ఏమీ లేదు, కాబట్టి అది గడాఫీ డెమోక్రటిక్ గా వ్యవహరించలేదని దాడి చేసింది. అంటే వీటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే ఓపెక్ కంట్రీస్ ఇండిపెండెంట్ గా వ్యవహరించడం ఇష్టం లేదు, అమెరికాను కనుసన్నల్లో మాత్రమే వ్యవహరించాలి, అది దానికి ఉన్నటువంటి కోరిక. రెండు, ఆయిల్ రిసోర్సెస్ ని కంట్రోల్ చేయాలి. మూడు, తర్వాత వాళ్ళు నిర్దేశించిన ప్రకారం షేర్ ప్రకారం పెట్రోల్ ని ఉత్పత్తి చేసి అమ్మాలి. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ అరబ్ దేశాల్లో డెమోక్రసీ పాదుకొలపకుండా, భిన్నాభిప్రాయాలు లేకుండా షేక్ ప్రభులను ప్రోత్సహించడం, దాడులు చేయటం, ఎవరైనా ఎన్నికల ద్వారా కానీ లేదా లీడర్లు బలపడితే వాళ్ళని డిస్మాంటిల్ చేసి ప్రభువులకు అప్పగించడం, వాళ్ళ చేతుల్లో ఉంచుకోవటం, ఇది జరుగుతున్నటువంటి తంతు. కాబట్టి ఇరాక్ మీద ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది అంటే కువైట్ ని ఆక్రమించిందని ఇంకోటో చెప్తారు. అసలు విషయం ఏంటంటే ఇరాక్ పెట్రోలియం ఉత్పత్తిని, ఆయిల్ ఉత్పత్తిని పబ్లిక్ సెక్టార్ లో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. కాకుండా అమెరికా, జపాన్, జర్మనీ మోనోపాలిస్ పోయి, కార్పొరేట్లు పోయి అక్కడ వాటిని ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. కేవలం రాయల్టీ మాత్రం షేక్ ప్రభులకు ఇస్తుంది. అలా వాళ్ళ కోరిక అట్లనే ఉండాలి. కానీ ఇరాక్ పబ్లిక్ సెక్టర్ మొదలు పెట్టడంతో ఇది మిగతా అరబ్ దేశాలకు పాకుద్దని ఇరాక్ను డిస్మాంటిల్ చేశారు. అట్లాగే వెనుజులాను కూడా అట్లే ఒత్తిడికి గురి చేశారు. అక్కడ స్వతంత్రంగా వ్యవహరించినందుకు చావేజు వెనుజులాను ఒత్తిడికి గురి చేశారు. తర్వాత ఇరాన్ నుంచి మనం గతంలో పైప్ లైన్కు అంగీకరించాం. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్. ఈ ఇరాన్ నుంచి తేలికగా పెట్రోల్ సప్లై అయ్యేది, వాళ్ళ చాలా సౌకర్యవంతంగా ఉండేది, మనకు చాలా ఖర్చు వచ్చేది. కానీ అమెరికా ఒత్తిడితోటి చివరికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ భయపడలేదు, కానీ ఆనాడు ఇండియా భయపడి వెనక్కు దక్కింది. నలుగురి ఒప్పందం నుంచి పక్కకు దప్పుకుంది. కాబట్టి ఇలా మొత్తం మీద ఒపెక్ కంట్రీస్ మీద ఒత్తిడి చేసుకొచ్చి రిసోర్సెస్ ని కానీ పరిపాలనని కానీ వాళ్ళ చేతులు ఉంచుకోవాలంటూ కోరిక. ఎవరైనా తాలెత్తితే కొన్ని తను డైరెక్ట్ దాడి చేస్తుంది, కొన్ని ఇజ్రాయెల్ తోటి దాడి చేయిస్తుంది. ఇజ్రాయెల్ వాడే వాయిదాల్లో దరిదాపు 50% అమెరికా ఉంటాయి, సగం ఇజ్రాయెలీ ఉంటాయి. కాబట్టి ఇదేదో ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ డెసిషన్ కాదు, పాకిస్తాన్ డెసిషన్స్ కూడా ఇండిపెండెంట్ డెసిషన్స్ కావు. అమెరికా కనుసన్నల్నే అవి డెసిషన్స్ తీసుకుంటాయి. ఇవాళ పాలిస్తాన్ లేకుండా చేయాలనేది అమెరికా కోరిక. ఇప్పుడు ఇరాన్ ఎదురు తిరిగితే ఇప్పుడు ఆడ ఇజ్రాయెల్ కు ఎదురు తిరిగే క్యాపబిలిటీ ఇష్టం లేకున్నా ఎవరు ఎదురు తిరిగే కౌంటర్ అటాక్ చేసే పరిస్థితి లేదు. ఇరాన్కి ఆ శక్తి ఉంది కాబట్టి ఇరాక్ ను డిస్మాంటిల్ చేస్తారు. ఇది పరిస్థితి. తర్వాత దాడి చేయటం కూడా ఇజ్రాయెల్ ఏముంటుంది, అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది, అందుకని దాడి చేస్తున్నాం అంటున్నారు. అసలు అణ్వాయుధాలు మరి 9 దేశాలు అణ్వాయుధాల శక్తి ఉన్నాయి.
ఇరాన్ దగ్గర ఇంకా కన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మేము శాంతి కోసమే మేము ఇరానియన్ నిల్వ చేసుకుంటున్నాం అంటే ఇవాళ అణువిద్యుత్తు ఉత్పత్తి చేసుకుంటున్నారు అన్ని దేశాలు. ఫ్రాన్స్ అయితే 85% విద్యుత్ వాళ్ళదే ఉత్పత్తి. కాబట్టి రానున్న కాలాల్లో ఇవన్నీ అవసరం అని చెప్పేసి ఇరాన్ చెప్తే కాదు దాన్ని తయారవుతుందని చెప్పేసి ఈ విధంగా ఇరాక్ మీద జీవాయుధాలను దాడి చేసినట్టే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఆ పేరు చెప్పి దాడి చేస్తుంది ఇవాళ ఇజ్రాయెల్. కాబట్టి ఇది మొత్తం కూడా అమెరికా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం ఇది. అయితే మనం చూసాం 2024లో పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య ఒక ఫ్రెండ్షిప్ చాలా స్ట్రెంగ్తన్ అయింది. సో మరి ఇప్పుడు ఈ యుద్ధం టైంలో ఎలాంటి ప్రయోజనాలను ఇరాక్ అందిస్తుందంటారు పాకిస్తాన్? ఇప్పుడు ఇరాన్కు పాకిస్తాన్కి మిత్రత్వం ఉన్నది వాస్తవమే. 24 నుంచి ఇంకా మరింత సన్నిహితంగా ఉంటున్నాయి రెండు దేశాలు. కానీ అమెరికాని కాదనిపోయి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యవహరించేటువంటి క్యాపబిలిటీ పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నది డెమోక్రటిక్ పార్టీ గవర్నమెంట్ కాదు, ఎన్నికైన గవర్నమెంట్ కాదు. ఇమ్రాన్ ఖాన్ని గోలదోసి అమెరికా సపోర్ట్ తోటి 30 మంది ఎంపీలను కొనేసి ఇమ్రాన్ పార్టీని అధికారం తెచ్చినటువంటి కలవర గంప ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకి జనం మీద కమాండ్ లేదు, పొలిటికల్ సీన్ మీద కూడా కమాండ్ లేదు. కేవలం మిలిటరీ కమాండ్ తోటే పరిపాలిస్తుంది పేరుకు అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా. కాబట్టి స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ఒక పార్టీ జనాన్ని గూడగట్టి మనం సపోర్ట్ చేద్దాం అనేటువంటి స్థితిలో లేదు. కాకపోతే ఇజ్రాయెల్ని భయపెట్టడానికి ఇరాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది. తర్వాత లోపాయి గారిగా మాట్లాడుకున్నప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం అవసరమైనప్పుడు అని పాకిస్తాన్ ఇరాన్ అని ఉంటుంది. దాన్ని కాస్త ఇంకొంచెం ఎక్స్పోజ్ చేసి ఇవాళ ఇరాన్ అధికారులు మాకు అణు బాంబులు ఇజ్రాయెల్ మీద వేస్తానన్నది అనేటువంటిది చెప్తుంటాడు. ఇదంతా కూడా ఒక పొలిటికల్ మైండ్ గేమ్ అనుకుంటున్నది తప్ప పాకిస్తాన్కు ఇష్టం ఉన్న ఆ పని చేయలేదు. పాకిస్తాన్కి ఇజ్రాయెల్ మీద ఇప్పుడు చాలా అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని ఉంది, వాళ్ళకి ఆ శక్తి లేక ఊరుకుంటున్నారు. పాకిస్తాన్ కూడా ఆ కోపం ఉండి ఉండొచ్చు, కానీ ఆ శక్తి రాదు. ఎందుకంటే అమెరికా కాదని నిర్ణయం తీసుకుని వ్యవహరించే శక్తి పాకిస్తాన్కు లేదు. అయితే ఇరాన్కు ముస్లిం దేశాలు అన్నీ కూడా సపోర్ట్ చేయాలి, అందరూ యునైటెడ్గా ఉండాలి అని పాకిస్తాన్ పిలుపునిచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇటు యుఎస్ కావచ్చు, యూరప్ కావచ్చు, ఈ దేశాల నుంచి సౌదీ అరేబియా, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా అండ్ టర్కీ, ఈ దేశాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటారు? ఈ రియాక్షన్స్ ఎంతటి ప్రభావం చూపిస్తాయి? ఇప్పుడు సౌదీ అరేబియా గతంలో అమెరికాకు మిత్ర దేశం. సౌదీ అరేబియాలో సైనిక స్థావరాలు పెట్టి అక్కడి నుంచి ఇరాక్ను కొట్టింది గతంలో యుద్ధంలో. కాబట్టి అటువంటి మిత్ర దేశం నెమ్మది దూరం అయి చైనాకు సన్నిహితం అయింది. ఇప్పుడు చైనాకు సన్నిహితంగా ఉంటుంది సౌదీ అరేబియా. అట్లాగే టర్కీ మనకు ఒకప్పుడు సన్నిహితంగా ఉండేది, ఇప్పుడు ఎందుకు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కాబట్టి ఇటువంటి బయోలేటరల్ రిలేషన్స్ లో ఉన్న బ్రాడ్ వచ్చేటరికి ఆ స్వతంత్రంగా వ్యవహరించడం కష్టం. బయోలేటరల్ రిలేషన్స్ లో స్వతంత్రంగా వ్యవహరిస్తాయి, అంటే ఒక దేశానికి ఉన్నటువంటి సంబంధాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. కానీ ఉమ్మడి నిర్ణయం తీసుకోబోయేవరకల్లా తప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల పేరు మీద ఇండియా మీద దండెత్తుతుండు, చాలా డిసడ్వాంటేజెస్ క్రియేట్ చేశాడు. మొన్న పాకిస్తాన్కి మనకు వచ్చినటువంటి ఘర్షణలో పరోక్షంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాడు. ఏ మాటలు చెప్పినా పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు. ఇటువంటి స్థితిలో నిన్న యుఎన్ఓలో ఒక తీర్మానం చేశారు, ఇజ్రాయిల్ పాలస్తీనాని ఆ స్థాయిలో దాడులు చేయటం, పాలస్తీనాన్ని ఆక్రమించడం కరెక్ట్ కాదని చెప్పేసి 149 దేశాలు ఆ పాలస్తీనాకు సపోర్ట్ గా తీర్మానం చేస్తే వ్యతిరేకంగా ఏదో కొన్ని దేశాలు 29 దేశాలు ఉంటే 14 దేశాలు బయట ఉంటే భారతదేశం కూడా బహిష్కరించింది. ఒకప్పుడు పాలస్తీనాను రక్షించిందే భారత్. మనకు అతి దగ్గర మిత్రుడు సోవియట్ యూనియన్ తర్వాత పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్, పిఎల్ఓ అధ్యక్షుడు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మనకు అత్యంత మిత్రుడు. అన్ని దేశాలు అనడున్నటువంటి అలీన దేశాలు అన్ని పాలిస్తాన్ సపోర్ట్ చేసినాయి. ఇవాళ కూడా యుఎన్ఓలో ఆ స్థాయిలో ఆహారం అందకుండా, మంచినీళ్ళు అందకుండా జనాన్ని 60,000 మంది చంపటం ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి యుఎన్ఓ తీర్మానం చేస్తే 149 దేశాలు అంగీకరించడం కూడా భారతదేశం బయట ఆ తీర్మానంలో సంతకం పెట్టలేదు. అంటే బ్రాడ్ గా వ్యవహరించేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరించలేవు చాలా దేశాలు. బయోలేటరల్ రిలేషన్స్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దేశానికి మధ్య సంబంధాల్లో వ్యవహరించడం వేరు, ఒక మొత్తం
సమిష్టిగా వ్యవహరించినప్పుడు నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు. కాబట్టి ఎందుకంటే సమిష్టి నిర్ణయాలప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వస్తుంది అన్నప్పుడు చాలా దేశాలు తప్పుకుంటాయి. ఇటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అమెరికా ఈజ్ బిగ్గెస్ట్ ఎకానమీ, అరౌండ్ $30 ట్రిలియన్. అన్ని దేశాలకు వాటితో సంబంధాలు ఉన్నాయి, వాటిలో ప్రభావం పడుతుంది అనేటువంటి భయం, ఇటువంటి అన్నిటి కూడా ఒత్తిడి చేస్తుంది అనేది, శాంక్షన్స్ పెడుతుంది అనేది, వీటన్నిటితోటి ఉమ్మడి నిర్ణయాలప్పుడు వెనక్కి తగ్గుతాయి. బయోలేటరల్ రిలేషన్స్ లో అమెరికా మాట వినకుండా కూడా ఒప్పందం, ఇప్పుడు సౌదీ అరేబియా అట్టే చైనా తోటి వ్యవహరించింది బయోలేటరల్ రిలేషన్ లో. కానీ ఉమ్మడి వచ్చే వరకల్లా కాదని వ్యవహరిస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇవాళ పాకిస్తాన్ కూడా అంతే. బయోలేటరల్ రిలేషన్స్ లో ఇరాన్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి, మేము సహకరిస్తాం అని ఉండొచ్చు. కానీ అది ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి, అది అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించాలి అనే వరకల్లా బ్యాక్ సీట్లు ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత యుద్ధంలో రష్యా, చైనా ఇరాన్కి ఇస్తున్నటువంటి సపోర్ట్ చూస్తే అది ఎంతవరకు జెన్యూన్ అనుకోవాలి? అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఏమైనా, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వేరే అయి ఉండొచ్చా? మొదటి నుంచి కూడా మిత్ర దేశాలే రెండు. ఇరాను మన చైనాకు మిత్ర దేశమే, రష్యాకు మిత్ర దేశమే. ఇప్పుడు కూడా రష్యాకు ఆ సంబంధాలు ఉన్నాయి. అటంలో గతంలో సిరియాకు కూడా అటువంటి సంబంధాలు ఉన్నాయి. అతను దేశాధ్యక్షుడు పారిపోయిన తర్వాత ఇప్పుడు అది తెగిపోయింది అనుకోండి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఇరాన్కు మిత్ర దేశాలే కానీ సైనిక ఘర్షణకు దిగి ఇజ్రాయెల్ మీద దాడి చేసే స్థితిలో చైనా, రష్యా ఉందనుకోండి. ఒకటి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మునిగున్నది, తర్వాత రెండోది చైనా అంటి ముట్టనట్టు ఉంటుంది. అది తన అభిప్రాయం చెప్తుంది తప్ప ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేయట్లేదు ఏ యుద్ధంలో కూడా. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాస్తవానికి రష్యా కొంచెం అవసరమైంది మిలిటరీ అనుకున్నప్పుడు ఉత్తర కొరియాతో పంపించింది తప్ప చైనా సైనిక బలగాలు పోలేదు ఏది ఉక్రెయిన్ తోటి యుద్ధం చేయడానికి. ఉత్తర కొరియా సైన్యాలు పోయినాయి 10,000-12,000 మంది. ఆ విధంగా చైనా ఇంకా యుద్ధాలకు కమిటీమెంట్ కావటం, ఒక పక్క నిలబడి యుద్ధం చేయటం, అటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవట్లేదు చైనా. అయితే అసలు ఇరాన్ పై ఇజ్రాయెల్ న్యూక్లియర్ దాడి చేసేంత అసలు చేసే అవకాశానికి ఎంతవరకు ఫీజిబిలిటీస్ ఉన్నాయంటారు? చెప్పలేము, చేయొచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ అణుయుద్ధం చేయరు కానీ దానికి ఆ స్థాయిలో దాడులు మాత్రం చేస్తున్నారు. ఇవాళ అణు శాస్త్రవేత్తలను చంపేశారు, మిలిటరీ చీఫ్లను చంపేశారు. ఇక ఉన్నది ఏమిటంటే ఆయిల్ బావులను చంపేస్తే ఇరాన్ పని అయిపోద్ది. దానికి ఉన్న శక్తి దరిదాపు ప్రపంచంలో ఇరాన్ షేర్ 7% మొత్తం ఆయిల్ ఉత్పత్తిలో. కాబట్టి ఆడ దెబ్బ కొడితే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. తర్వాత ఇవాళ పెట్రోల్ రిఫైనరీల మీద దాడి చేస్తుంది, అణు కార్యక్రమాల మీద దాడి చేస్తుంది. కాబట్టి ఇంకా మిగిలేదే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ ముందు ఎఫెన్స్ లో ఉండటం వల్ల ఇరాన్ డిఫెన్స్ లో పడ్డది. ఇరాన్ ఏమనుకుంది, బ్యాలెన్స్ ఉండి ఏదో హెచ్చరికలు చేస్తూ నడుపుతా అనుకుంది. కానీ ఇజ్రాయెల్ ఈ స్థాయిలో నిర్ణయం తీసుకొని దాడులు చేస్తా అనుకోలే. ఇరానే ముందు దాడులు చేయటం ప్రారంభిస్తే అప్పుడు కొంత ప్రొటెక్షన్లు ఉండేది. అన్ని డిస్మాంటిల్ చేసింది వీళ్ళు పూనుకునేసరికే. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇజ్రాయెల్ ఇంకా పెద్ద అణు ఆయుధం తయారు చేసి ఇరాన్ నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాగే 5-6 రోజులు కంట్రోల్లో, ఈ 5-6 రోజులు దాడులు చేస్తే దరిదాపు ఇరాన్ వెన్ను విరిగే పరిస్థితి ఉంది. రెండో వైపు వాడు నిర్ణయాలు తీసుకోకుండా అమెరికా, ట్రంప్ పరోక్షంగా హెచ్చరికలు చేస్తుంది. అణు ఒప్పందం మాతోటి వస్తే మీ మీద దాడులు ఉండవు, లేకపోతే ఇంకా మిమ్మల్ని సర్వనాశనం చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. పరోక్షంగానే అమెరికా బెదిరించుడు, ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ ప్రోత్సహించడు. ఇది అమెరికా చేస్తున్నటువంటి పని. ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ అధికారి కూడా ఒక ప్రకటన చేశాడు. అంటే దీనికి మరి ఆ దేశపు పొలిటికల్ డైనమిక్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఎస్ అండి, ఎందుకంటే వాళ్ళకు హార్ట్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీపీ అవి హార్ట్ దానికి. ఇక అటువంటి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కువ నిర్ణయం ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాలిటిక్స్కి వచ్చినప్పుడు క్రమేణ నిర్ణయం, కానీ ఇటువంటి విషయాలకు, యుద్ధ తంత్రాలకు వచ్చినప్పుడు వాళ్ళదే ప్రధాన పాత్ర, ప్రాక్టికల్ గా కానీ లేకపోతే మరో విధంగా కానీ. కాబట్టి మొత్తం మీద ఇరాను మానసికంగా తగ్గినట్టే. ఎందుకంటే మీరు ఆపితే మేము ఆపుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారుగా ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్ ఆగితే మేము ఆగుతామని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చారంటే ఫస్ట్ స్టెప్పే ఏది, యుద్ధం ఆపేద్దాం అనేది. కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా ఆ ఉద్దేశాలు లేవు. ఎక్కడ స్వతంత్రం గెలిగితే, ఏ దేశం స్వతంత్రం గెలిగితే ఆ దేశాన్ని డిస్మెంటల్ చేస్తుంది. ఏ దేశం యుద్ధ శక్తి కానీ టెక్నాలజీ కానీ ఇటువంటి సమకూర్చుకుంటే వాళ్ళని డిస్మెంటల్ చేస్తారు.
లేదా పొలిటికల్ ఒపీనియన్ స్ట్రాంగ్ గా ప్రకటిస్తే, ఇప్పుడు గడాఫీ, తర్వాత చావేజ్, తర్వాత మన సద్దాం హుసేన్, ఇటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ గా పొలిటికల్ డెసిషన్స్ ప్రకటించేవాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా. అట్లా డెసిషన్స్ ప్రకటించి అబ్సల్యూట్ గా అమెరికాకు వ్యతిరేకమైనటువంటి టర్న్ తీసుకుంటే వాళ్ళని అట్లా డిస్మెంటిల్ చేసింది. లేదా ఆర్థిక లేదా యుద్ధ శక్తిగా తయారైతే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇది పరిస్థితి. వాళ్ళకి సరెండర్ అయి ఉంటే ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నట్టు ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి అవసరం దాన్ని వాడుకోవటానికి. ఇటువంటి పరిస్థితులు ఇవాళ వరల్డ్ వైడ్ గా సర్వైవ్ అయి ఉన్నాయి, సస్టైన్ అయి ఉన్నాయి. ఈ యుద్ధం కావచ్చు, పాకిస్తాన్ ఇచ్చినటువంటి హామీ అవ్వచ్చు, ఇవి దక్షిణాసియాపై ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలపై ఏదైనా ప్రభావం చూపిస్తుందా సత్యం గారు? చూపించే అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి, అసలు మన భారతదేశానికి ఆ యుద్ధానికి సంబంధం లేదు. తర్వాత రెండోది, ఇజ్రాయిల్ ని ఖండించట్లేదు. ఎందుకు ఖండించట్లేదు అంటే, మనకు పాకిస్తాన్ ఉన్న వైరుధ్యంలో మొన్న ఇజ్రాయిల్ మనకు ఫేవరబుల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. అది బహుశా వ్యూహాత్మకం కావచ్చు. అమెరికా సైలెంట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేసి ఓపెన్ గా ఇజ్రాయిల్ మనకు సపోర్ట్ చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రకటన కావచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఇజ్రాయిల్కు ఉన్నటువంటి శత్రుత్వం ఏముంది? అందుకని అటువంటి పరిస్థితి. అరబ్ దేశాలు అన్నిటికీ మానసిక శత్రుత్వం ఉంది, కానీ అది భౌతిక దాడులకు చేసుకునే స్థితుల్లో అరబ్ దేశాలు లేవు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు పాకిస్తాన్ ఉన్న దాంట్లో ఇవాళ పాకిస్తాన్ ఇరాన్ సపోర్ట్ చేస్తుంటే మనకు ఇరాన్ కూడా మిత్రత్వం ఉండే ఒకప్పుడు. పైప్ లైన్ వేసుకుందాం, సప్లై చేసుకుందాం అనేది కూడా ఉండే. ఇప్పుడు కూడా ఇరాన్ కు మనకు శత్రుత్వం కూడా ఏం లేదు. కానీ మన వాళ్ళు మన విదేశంగా వ్యాపారాలు, విదేశ విధానాల్లో చాలా సర్దుబాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న దేశాలు అన్ని మనకు దూరం అయి ఉన్నాయి. నేపాల్ దూరం అయింది, భూటాన్ దూరం అయింది, బంగ్లాదేశ్ దూరం అయింది, మాల్దీవ్స్ దూరం అయి ఉన్నది, శ్రీలంక దూరం అయి ఉన్నది. ఇవన్నీ మనకు మనతోటి కమిట్ అయి లేవు. అవతల కొన్ని చైనా తోటి కమిట్ అయి ఉన్నాయి, కొన్ని మా ఫిజికల్ సపోర్ట్ తీసుకుంటున్నాయి వాణిజ్య వ్యవహారాలు, మనతోటి లేవు. అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా కూడా మనకు మిత్రుడుగా నమ్మకమైన మిత్రుడుగా రష్యాలాగా అనుకోండి అనే స్థితి తీసుకొచ్చి చివరికి అది యుద్ధం వచ్చేవరకల్లా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. మనం పాకిస్తాన్ మీద ఇంకా అగ్రెసివ్ దాడులు చేస్తున్న భయంతో యుద్ధాన్ని ముగింపజేసింది. ఇవాళ కూడా ఇచ్చాడుగా స్టేట్మెంట్, నేనే ఆపిన భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని, మీరు కూడా ఆపుతాని అన్న స్టేట్మెంట్ ఇచ్చాడుగా. అంటే ట్రంప్ ఆపుతానని చెప్తున్నాడు కానీ మరి దీంట్లో యుఎన్ఓ లాంటి అంతర్జాతీయ సమాజం సంస్థలు కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు కదా. అంతా ఇప్పుడు యుఎన్ఓ ప్రేక్షక పాత్ర వహించే స్థితికి వచ్చింది. ఒకప్పుడు యుఎన్ఓలో భద్రతా మండలి తీర్మానం చేస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఆగాయి. కానీ వాళ్ళు హైజాక్ చేస్తున్నాయి ప్రేక్షక పాత్ర. యుఎన్ఓ ద్వారా మిగతా దేశాలను వినిపిస్తారు కానీ యుఎన్ఓ అమెరికా వినిపించలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో ఉంది వాళ్ళు ఉన్నటువంటి పొలిటికల్ ఆర్డర్. అందుకని ఒకప్పుడు అలీన దేశాలు ఒక 130 దేశాలు ప్రత్యేక బ్లాక్ ఉండి దాన్ని భారతదేశం, అరాఫత్ ఇటువంటి దేశాలు, యుఎస్ లేదా ఇటువంటి దేశాలు లీడ్ చేసినప్పుడు ఇది ఒక పవర్ఫుల్ మూడ్ అనుకుంటేది. అటు సోషలిస్టిక్ బ్లాక్ సోవియట్ యూనియన్ ద్వారా అవి ఒక 14 దేశాలు ఉండేవి. కాబట్టి అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో యుఎన్ఓ కాస్త ప్రజలకు గురయ్యేది. కానీ ఇప్పుడు దరిదాపు ఏకపక్షంగా అమెరికా యుఎన్ఓ నిర్ణయాలు కానీ ఏదైనా హైజాక్ చేస్తూ పోతుంది. ఎట్లాగూ వీటో అధికారం ఉంది కాబట్టి అమలు కాకుండా కూడా చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఉన్నట్టు పాత్రలో విజ్ఞప్తులు, తీర్మానాలు తప్ప యుఎన్ఓ ఏం చేసే పరిస్థితి లేదు. అయితే ఈ యుద్ధం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ పై ఎస్పెషల్లీ ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం కావచ్చు, వీటిపైన ఎంతవరకు ప్రభావం ఉంటుందంటారు? దీర్ఘకాలిక యుద్ధం చేస్తే ఇది ఇంకో 10 రోజులు జరిగితే బ్యారెల్ $100 అవుద్ది. గతంలో మొన్న యుద్ధం ప్రారంభం కాకముందు పాకిస్తాను, ఇండియా కానీ లేకపోతే ఇవి కానీ అసలు ఉక్రెయిన్, సోవియట్ యూనియన్ యుద్ధం ప్రారంభం కాకముందు $40 ఉండేది బ్యారెల్. మనం ఇది స్టార్ట్ అయినాక అది 50-60 మధ్య టచ్ ఆడుతుంది. ఇప్పుడు ఈ ఇరాను తర్వాత ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ స్టార్ట్ అయినాక అది $70 టచ్ అయింది. ఇవాళ బహుశా రేపటికల్లా $80 కూడా అవుతుంది బ్యారెల్. అందుకని అయితే ఒకప్పుడు $130 వరకు పోయింది బ్యారెల్ ధర. ఇప్పుడు అందుకని 70, 60, 80 ఉన్నప్పుడు అప్పుడే ఇంకా మార్పులు రావు మన దేశంలో. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో మొత్తం మీద ఖచ్చితంగా ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగే అవకాశం. అంటే
ఇది ఇతర అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల మీద భారం పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇరాన్కు సపోర్ట్ చేసేంత ఎకనామిక్గా అంత స్ట్రెంగ్త్ అని కాదు ఆ దేశం. అంటే అదేదో అమెరికా ఇచ్చినటువంటి డబ్బులతో బతుకుతున్నటువంటి కంట్రీ. అలాంటిది లేదండి, అసలు దాని జీడిపి $10 బిలియన్. అది దాని దగ్గర ఉన్నదే $10 బిలియన్ ఫారెన్ రిజర్వ్. ఇప్పుడు మన దగ్గర $660 బిలియన్ ఉన్నాయి. వాళ్ళ ఫారెన్ నిల్వలు $10 బిలియన్. ఈ మధ్య IMF అవో ఇవో జమ చేస్తే ఇంకో $4 బిలియన్ పెంచుకోవాలి. మా లక్ష్యం $14 బిలియన్ అని ఉంటుంది. చాలా మేజర్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫారెన్ రిజర్వ్స్. అట్లాగే జీడిపి మంది $4 ట్రిలియన్ అయితే అది $0.5 ట్రిలియన్. దరిదాపు మన దాంట్లో 8వ వంతు. అందుకని అది ఆర్థిక శక్తి కాదు, లేకపోతే ఎక్స్పోర్ట్ చేసే శక్తి లేదు, ఇంపోర్ట్ చేసుకునే అంత శక్తి లేనప్పుడు మరి అన్నెసెసరీగా వెళ్ళి ఇరాన్ కి నేను సపోర్ట్ చేస్తానని చెప్పడము, అంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తానని అంటే దాని ఎకనామిక్ స్టెబిలిటీ ఏంటి అసలు ఆ కంట్రీ? ఎకనామిక్ స్టెబిలిటీ ఏం లేదు. దానికి ఉన్న టెక్నాలజీ, ఈ ఆటం టెక్నాలజీ అనేది వాళ్ళు సృష్టించుకోగలిగారు. దాంతో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటున్నారు. మేము కూడా ఏ దేశం మీదనే ఎదురు దాడి చేయగలం అనేది. తర్వాత ఆ దేశం జోడికి కూడా అడగులుగా పోకుండా, అనుయుద్ధాన్ని దానక చేసుకుపోకుండా ఉండడానికి అది కాపాడుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ, వాళ్ళు ఆ టెక్నాలజీని ఓన్ చేసుకోగలిగారు. అప్పట్లోనైతే మనకు బాగా అమెరికాకు వైరుధ్యం కొనసాగుతున్న రోజుల్లో అసలు అమెరికా పాకిస్తాన్కి అది సంపాదించి పెట్టింది కూడా అమెరికా సపోర్ట్తో సంపాదించుకుంది అనేది ఆనాడు ఉండేది, ఒక 40 ఏళ్ల కింద. కానీ ఇప్పుడు వచ్చే వరకల్లా మొత్తం మీద వాళ్ళ సైంటిస్టులు వాళ్ళు అది తయారు చేయగలిగారు. ఇప్పుడు వాళ్ళకున్న శక్తి, ఎందుకంటే మనకు రుజువు అయిందిగా. పోఖ్రాన్లో మనం అణుపరీక్ష చేసినాం. ఏది వాజ్పేయి, అద్వానీ, తర్వాత మన మాజీ రాష్ట్రపతి ముగ్గురు ఆధ్వర్యంలో, ఏది ముగ్గురు ఆధ్వర్యంలో మనం పోఖ్రాన్లో అణుపరీక్ష చేయగానే వాళ్ళు 10 రోజుల్ని 6 అణుపరీక్షలు చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ అది. తర్వాత మన వాళ్ళు అంచనా 130 బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే, అమెరికన్ ఏజెన్సీస్ కాదు 168 వరకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఎస్టిమేషన్ ఇచ్చారు. మొత్తం మీద వాళ్ళకి ఆ శక్తి వచ్చింది, ఆ శక్తి వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళ ఆర్థిక శక్తి కాదు, ఇంకో శక్తి కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ పై అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని ఈ పాక్ చెప్పడము, దీనంతటిని కూడా ఇటు యూరప్ దేశాలు ఎలా చూస్తున్నాయంటారు? యూరప్ దేశాలు శత్రుత్వాలు. ఎందుకంటే యూరప్ దేశాలు ఇప్పటికే 3-4 దేశాలు ప్రకటించాయిగా, మేము ఇరాన్ మీరు కనుక ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే మీ మీద కూడా దాడి చేస్తామని ఇరాన్, ఫ్రాన్సు, బ్రిటన్ 4 దేశాలకు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చింది ఇరాన్. ఇరాన్కి ఆ శక్తి ఉందా కానీ వాళ్ళ ఒపీనియన్ చెప్పగలిగారు. అది పాకిస్తాన్ సపోర్ట్ చేసేదని అనుకోవట్లేదు నేను. అందుకని పాకిస్తాన్ ఆర్థిక శక్తి చాలా చిన్నది. సైనిక ఒక్క డిఫెన్స్ టెక్నాలజీ సమకూర్చుకురు కాబట్టి పాకిస్తాన్ గురించి వాళ్ళు ఎవరైనా చర్చ చేస్తా ఉన్నారు. యూరప్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అమెరికా సపోర్ట్ తోటే ఉంటున్నాయి, కొన్నిసార్లు విభేదిస్తున్నాయి. వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించగలుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అంది సత్యం గారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.